So, very good evening, students and my colleagues. So, today our topic is about 1.2 exercise. First, 5 problems solve చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 2, ఐ మీన్ 1.2లో పార్ట్ 2, ఓకేనా. సో ప్రతి ఎక్సర్సైజ్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఓకేనా. రియల్ నెంబర్స్ మనం 9th క్లాస్ మొత్తం ఫినిష్ చేసిన తర్వాత 8th వెళ్దాం, 8th to 7th, ఓకేనా. సో రియల్ నెంబర్స్, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో హియర్ రియల్ నెంబర్స్ 1.2 page number 14. So 1.2లో సో ఫస్ట్ 5 సాల్వ్ చేద్దాం. క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో రేషనల్ అంటే ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఎ లాట్, ఓకేనా. నెక్స్ట్ ఇర్రేషనల్. సో ఇర్రేషనల్ గురించి ఒక గట్టి కాన్సెప్ట్ నేర్చుకుందాం, ఓకేనా. ఇప్పుడే చెప్తాది కూడా. గివ్ 4 ఎగ్జాంపుల్స్ ఫర్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. ఓకే, అది కూడా అయిపోయింది. సో ఫైండ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5/7. మనకు ఫైండ్ అండ్ ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ ఉంది కదా. సో అదే సేమ్ ఫైండ్ ద ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ద నెంబర్స్, ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ 0.7 అండ్ 0.77. సో 0.7 అనగానే టర్మినేటింగ్ అయిపోయింది, అండ్ 0.77 అనగానే టర్మినేటింగ్ అయిపోయింది. బట్ హీ డిడ్ నాట్ గివెన్ ద కామాస్ ఆర్ ఫుల్ స్టాప్స్, ఓకేనా. సో 0.7 అనగానే ఇంకా పక్కన 1, 2, 3లు ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ 5th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. సో √5 అనగానే మనకు మైండ్లో ఏం రావాలి? ఇర్రేషనల్. సో √5కి మనకు కరెక్ట్ టర్మినేటింగ్ కాదు, ప్లస్ రిపీటింగ్ రాదు, ఓకేనా. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్, ఎక్సర్సైజ్ 1.2. సో √27 ఉంది కదా. సో మనకు మీకు తెలుసో తెలియదో, ఐడియా ఉందో లేదో. సో √27 అంటే మనకు పర్ఫెక్ట్ స్క్వేరా, పర్ఫెక్ట్ క్యూబా అని ఉంటుంది. సో పర్ఫెక్ట్ క్యూబ్ అయితే మనకి రేషనల్, పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మనకు రేషనల్ నెంబర్స్. సో ఫస్ట్ ఈ 27 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా, పర్ఫెక్ట్ క్యూబా కాదా తెలుసుకుందాం. సో √27 కదా. సో √27 2 టేబుల్లో పోతుందా? పోదు, ఎందుకంటే యూనిట్ ప్లేస్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి. సో యూనిట్ ప్లేస్లో ఈవెన్ ఉంటే 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది కదా. 3 9s డైరెక్ట్, నెక్స్ట్ 3 3s, నెక్స్ట్ 3 1s. సో 3 పవర్ 3 అంటే ఇది రేషనలా, రేషనలా? ఇర్రేషనల్ నెంబర్, ఓకేనా. సో ఇట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్, ఓకేనా. సో దిస్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఆర్ √441. సో ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరా లేదంటే పర్ఫెక్ట్ క్యూబా తెలుసుకుందాం. సో ఇక్కడ రాసుకోండి, మీకు ఐడియా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది చూద్దాం. 441 కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం ఇది చేద్దాం. సో 441. సో మళ్ళీ ఎట్లా ఏ టేబుల్ అవుతుంది? యూనిట్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి 3 టేబుల్ అవుతుంది కదా. మళ్ళీ 3 టేబుల్ చూద్దాం. 3 1s 3. సో 3 కాబట్టి ఇక్కడ 1 మిగులుతుంది. 3 టేబుల్లో 14 వస్తుందా? రాదు. 13 12 వస్తుంది. సో 4s 3 4s 12 కాబట్టి ఇక్కడ 14 ఉంది, అంటే ఇక్కడ 2 మిగులుతుంది, ఇక్కడ 2. సో 21 3 7s. ఎస్. నెక్స్ట్ అగైన్ 3 టేబుల్ 3 4s 12 కాబట్టి ఇక్కడ ఇంకా 2 మిగులుతుంది. సో 27 ఉంది. సో 27 3 9s 27. సో నెక్స్ట్ డైరెక్ట్ 7 7s, నెక్స్ట్ 7 7s. సో ఇవి ఇక్కడ ఉన్నాయన్నీ రాసుకోండి. 3 × 3 × 7 × 7. సో పర్ఫెక్ట్ క్యూబ్ అయినా పర్ఫెక్ట్ స్క్వేర్ అయినా ఇట్లా చేసి 2 ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, అంటే ఈ ట్రిప్లెట్ ఉంటుంది కదా, ఇది కూడా డబ్లెట్ అనుకోరు. సో డబుల్ ఉంది కాబట్టి బట్ సింగిల్ రాసుకోరు, ఇక్కడ సింగిల్ రాసుకోరు. సో 3 7s 21. అంతే. 21 స్క్వేర్ ఏమవుతుంది? 21 21s 441. ఓ మీకు డౌట్ ఉందా? చేద్దాం, డౌట్ ఉంటుంది. 21 21s 1 1s 1 1 2s 2 ఇంటూ 2 1s 2 2 2s 4. సో 1 2 + 2 4, ఇది 4 441. 21 21s ఏమైంది? 441. సో ఇట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇది ఎండ్ అవుతుంది అన్నట్టు, అర్థమైనా? సో ఏమైంది? ఇది రేషనల్. ఇది రేషనల్ నెంబర్. మరి నెక్స్ట్ 30 పాయింట్, ఇది 2 3 2 3, ఓకేనా. సో 30.232342. సరే, ఇది మళ్ళీ రిపీటింగ్ కాలేదు, బట్ ఇది పొద్దున ఉంది, మళ్ళీ నాన్ టర్మినేటింగ్. సో రిపీటింగ్ నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ అయితే ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్.
irrational. It is a irrational number. నెక్స్ట్ మరి 7.484848. సో 7.484848 వచ్చింది అనుకో, ఏం చేసుకోమన్నా, బార్ తీసుకోమన్నా. ఇది ఏం రాసుకోవచ్చు మనం, 7.48 బార్. సో ఇది రిపీటింగ్ అయింది, బట్ నాన్ టర్మినేటింగ్. రిపీటింగ్ అయితే ఏమని చెప్పిన నేను, అది కూడా రేషనల్ నెంబర్. రిపీట్ అవుతుంది కాబట్టి రేషనల్. నెక్స్ట్ ఏముంది, 11 ఇప్పుడు ఇది నాన్ టర్మినేటింగ్ అన్న కదా. సో నాన్ టర్మినేటింగ్ అంటే ఇర్రేషనల్ అనే వచ్చిందని మీరు అనుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ 4848 ఎక్కడ చూసినా స్టాప్ అవుతుంది, 48 తోటే స్టాప్ కాదు, కానీ 4848 వస్తుంది, అందుకే రేషనల్ కానీ రిపీటింగ్ మళ్ళీ. సో నెక్స్ట్ 11.213242 ఇది నాన్ రిపీటింగ్, బట్ ఇది ఆగిపోయింది. మరి ఆగిపోయింది అంటే ఏంటిది, అంటే ఆగిపోయింది ఒక దగ్గర, ఏం లేదు, ఓకేనా. అయిపోయిందంటే టర్మినేటింగ్ అది. సో రిపీటింగ్ మనకు అవసరం లేదు, బట్ టర్మినేటింగ్. సో ఇట్ ఈస్ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 0.30 300 3000 3400 ఇది నాన్ రిపీటింగ్, నాన్ టర్మినేటింగ్. టర్మినేట్ అయితే లేదు, పోతూనే ఉన్నది, రిపీట్ లేదు. సో ఇది ఇర్రేషనల్ నెంబర్. సరే, ఇర్రేషనల్ అంటున్నా కదా, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంది, అసలు రేషనల్ నెంబర్ అంటే ఏంది, ఒక్కసారి డిఫరెన్స్ చూద్దాం. సో సెకండ్ అదే కదా, హౌ ఇర్రేషనల్ నెంబర్స్ డిఫరెంట్ ఫ్రమ్ రేషనల్ నెంబర్స్. సో నేను 3 రాసిన ఎగ్జాంపుల్, 2 డెఫినేషన్లు. సో ఇక్కడ రేషనల్ నెంబర్స్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ రేషనల్ నెంబర్స్ మీన్స్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ a/b వేర్ a and b ఆర్ ఇంటీజర్స్ అండ్ b నాట్ ఈక్వల్ టు 0. సో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన ముంగట ఒక వీడియో ఉంది, సో ఆ వీడియో చూడండి, ఓకేనా. ఇర్రేషనల్ అంటే ఏందని. సో నెక్స్ట్, ఇర్రేషనల్ నెంబర్స్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ సింపుల్ ఫ్రాక్షన్. దీనికి రివర్స్ అంతే, ఇట్ కెన్ బి, కెనాట్ బి. సో ఎక్స్ప్రెస్ యాజ్ సింపుల్ ఫ్రాక్షన్ అంటే p/q ఫామ్లో మనం చేయలేము, ఎందుకంటే పోతేనే అది ఇర్రేషనల్ నెంబర్ అంటే నాన్ టర్మినేటింగ్. నెక్స్ట్, రేషనల్ నెంబర్స్లో సెకండ్ పాయింట్, ఐదర్ టర్మినేటింగ్ ఆర్ రిపీటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ అంటే ఆగిపోతుంది. ఇప్పుడు ఇందాక ఫస్ట్ది చెప్పిన కదా, ఏంది టర్మినేట్ అంటే ఆగిపోతుంది. సో ఇక్కడ ఆగిపోయింది, అది రేషనల్ అయింది. నెక్స్ట్ రిపీటింగ్. సో రిపీట్ అయింది, 48484848 ఇట్లా రిపీట్ అయింది, దాన్ని ఇట్లా మనం 7.48 రాసుకున్నాం, అదేమైంది రేషనల్ నెంబర్ అయింది, ఓకేనా. సో ఎగ్జాంపుల్ 0.75 ఇక్కడ ఆగిపోయింది. నెక్స్ట్ ఆర్ 0.333 ఇట్లా రిపీటింగ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇన్ ఇర్రేషనల్ నెంబర్స్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్ ఏమైనా ఉన్నాయా, నాన్ టర్మినేటింగ్ అంటే ఆగదు, ఇది. సో ఇది ఏమైంది, ఇర్రేషనల్ అయింది. సో నెక్స్ట్ నాన్ రిపీటింగ్ కాలేదు, రిపీటింగ్ ఇక్కడ కాలేదు, 2323 423 45 మళ్ళీ ఇది కాలేదు. సో ఇది ఇర్రేషనల్ నెంబర్స్, ఇదే అది. సో రేషనల్ నెంబర్స్ ఎగ్జాంపుల్ 1/2 4 అంటే 4/1 p/q ఉంది కదా, -3/1 వేసుకోవచ్చు. 1 ఏంది, -3/1 అంటే -3 వస్తుంది, అందుకే /2 వేసుకోవద్దు మళ్ళీ, ఎందుకంటే -3/2 మళ్ళీ ఇంకోటి 1.5 ఎంత వస్తుంది, 0.25. సో టర్మినేటింగ్ 0.55. సో ఇది రిపీట్ అయితేనే ఉంది డెసిమల్. సో ఇర్రేషనల్ నెంబర్స్లో ఎగ్జాంపుల్ √2 π √3. సో దీనికి సపరేట్ ఒక ప్రాబ్లం ఇచ్చిండు, ఓకేనా, రైట్ అది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంది, ఫైండ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. హౌ మెనీ మోర్ దేర్ మే బీ. అంటే ఇంకా మధ్యలో ఇంకేం నెంబర్లు ఉన్నాయి. ఫైండ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5/7 అండ్ 7/9. హౌ మెనీ మోర్ నెంబర్స్ ఆర్ మోర్ దేర్ మే బీ. అంటే మనకు రేషనల్ నెంబర్స్ అంటే మనకు ఆల్రెడీ మీన్ గురించి a+b/2 చేసినాం మనం, రేషనల్ నెంబర్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో బట్ ఇక్కడ మళ్ళీ సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, సో ఇందులోనే ఉంది, చూపిస్తాను. సో హియర్ 3 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 3/5 2/3. సో మనం ఎట్లా చేసినాము, సో ఇక్కడ p/q ఫార్ములా ఉంటే డినామినేటర్ ఎల్సిఎం తీసుకొని ఈక్వల్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని కనుక్కోమన్నాడు, 3 కనుక్కోమన్నాడు కాబట్టి 3 + 1 4 అయింది. సో ఈ ఇంటూ డినామినేటర్కు న్యూమినేటర్కు మల్టిప్లై చేసినాం. సో మధ్యలో ఇట్లా 3 రేషనల్ నెంబర్స్ వచ్చినాయి. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ 1.1లో ఫైండ్ ద 5 రేషనల్ నెంబర్స్ అంటే 5 + 1 చేసుకొని 1 ఇంటూ న్యూమినేటర్ డినామినేటర్ మళ్ళీ ఏ వరకు కనుక్కోమన్నా దాన్ని కూడా న్యూమినేటర్ డినామినేటర్ వేసుకొని మనం కనుక్కున్నాం. సో ఇక్కడ హియర్ హౌ టు ఫైండ్ అవుట్ ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి తీసుకుంటే అయిపోతుంది. సో రైట్. మళ్ళీ ఇంకొకటి,
సో ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్, మళ్ళీ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే మనకు ఏంటిది డెఫినేషన్ ఏంది? సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే నాన్ రిపీటింగ్, రాసుకోరి, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఆర్ నాన్ రికరింగ్ అని కూడా రాసుకోవచ్చు. రికరింగ్ డెసిమల్, అంతే సాల్వ్గా డెసిమల్. సో ఎట్లా? రూట్ AB ఈక్వల్స్ టు ఏ అంటే ఇది 5/7 ఇంటూ B అంటే 7/9. సో ఈ 7 క్యాన్సల్. సో ఏం మిగిలింది ఇంకా? రిమైనింగ్ 5/9. మళ్ళా ఇప్పుడు సపరేట్ రాసుకోవచ్చు కదా, √5/9. మళ్ళీ √5/9 ఏమవుతుంది? √5/3 అని రాసుకోవచ్చు కదా. సో √5/3 అంటే మళ్ళీ డినామినేటర్లో మళ్ళీ ఇది ఇరేషనల్ అంటే కింద ఏముండదు, డినామినేటర్ P/Q కాదంటే. సో √5 ఉంది కదా ఇక్కడ, ఎట్లాగో √5 ఉంది కాబట్టి ఇది ఎట్లాగో ఇర్రేషనల్ నెంబర్స్. ఓకేనా? సో మనం సాల్వ్ చేసినా కానీ, సో ఇది √5 అంటే 2.3 సంథింగ్ వచ్చినా మళ్ళీ P/Q చేస్తే మళ్ళీ ఒక డెసిమల్ లాగా వస్తుంది ఒకటి. ఓకేనా? సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో నెక్స్ట్ ఫైండ్ 4th one, ఫైండ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 0.7 and 0.77. సో ఆల్రెడీ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? ఇది నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. సో రైట్, నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. సో ఏమన్నాడు? 0.7, 0. సో irrational numbers are నాన్ రిపీటింగ్, రిపీట్ కాకుండా చూసుకుందాము, అండ్ నాన్ టర్మినేట్ కావద్దు, మనం పాయింట్లో రాసుకోతూనే ఉండాలి నెంబర్స్, అవర్ విష్. ఓకేనా? టర్మినేటింగ్ డెసిమల్స్. సో ఫస్ట్ 0.7 అన్నాడు, 0.77 అన్నాడు. సో 0.7 అన్నాడు. నెక్స్ట్ 0.71 తీసుకుంటా, 2 తీసుకుంటా, 3 తీసుకుంటా. నెక్స్ట్ సో 7 అన్నాడు. సో సో ఇట్లా రాయాలి మళ్ళీ 0.712 ఆర్ 3 తీసుకుందాం, 3, 4, 5 పాయింట్ ఇట్లా పోవాలి. మళ్ళీ 0.765 ఇట్లా. ఓకేనా? సో ఇంతే ఇక, సింపుల్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 up to 3 decimal places. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఫస్ట్ √7 ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అని ఇట్లా రాసుకోండి. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. సో రైట్, రాసాం √5. సో √5, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 up to 3 decimal places. సో ఫస్ట్ 5 ఎన్ని అన్నాడు? డెసిమల్స్ 3 అన్నాడు, అంటే 3 zeros, అంటే 2 zeros తీసుకోవాలి. 2, 1, 2, 3 ఇట్లా రాసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ 5 ఉంది కదా, సో 5 పాయింట్లు 5 కదా. సో ఈ 5కి నియర్ బై స్క్వేర్ ఏమొస్తుంది అంటే 9. ఇప్పుడు 3 3s 9 కాబట్టి 9 పెద్ద ఉంది మళ్ళీ. ఓకేనా? సో ఇంకొకటి 4, 2 2s 4, అంతే కదా. ఫస్ట్ స్క్వేర్ చేయాలి, ఫస్ట్ స్క్వేర్స్. సో 2 into 2 ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ 3 into 3 ఈక్వల్స్ టు 9. సో 5 కంటే చిన్నగా ఉండాలి, అంటే ఇది. సో 2 టేబుల్, 2 2s 4. సో 5 minus 4 1. ఓకేనా? 2 టేబుల్లో 1 రాదు కాబట్టి ఈ 2 zeros తీసుకుంటున్నాం. 2 zeros తీసుకోవాలి ఎట్ ఎ టైం. ఓకేనా? నెక్స్ట్ 2 మళ్ళీ 2 hundreds ఉంది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి? 2 ప్లస్, సో ఇది డబల్ చేయాలి. ఓకేనా? ఇదే డబల్ చేయాలి. ఓకేనా? అంటే మనం ఏం రాసుకున్నాం? కోషియంట్ని డబల్. ఓకేనా? సో 2 2s 4, ఇది 4 రాసుకోండి. సో 4 టేబుల్లో 100, మళ్ళీ 4 టేబుల్ 100 కాదు, ఇక్కడ ఏదో 1, 2, 3 పెట్టుకోవాలి. ఓకేనా? సో సెకండ్ పాయింట్, ఇది సెకండ్, ఇది థర్డ్. సో 4 అంటే 41 ones 41 అవుతుంది. సో నెక్స్ట్ 42 into 2, 2 2s 4, 2 4s 8. నెక్స్ట్ 43 తీసుకుందాం, 43 into 3, 3 3s 9, 3 4s 12. సో ఇది మళ్ళీ పెద్దగా అయిపోతుంది. సో ఇదే తీసుకుందాం. సో 84,
ఏమవుతుంది 42 2s ఇక్కడ మళ్ళీ పాయింట్ ఇక్కడ 2 సరేనా. సో నెక్స్ట్ డైరెక్ట్ 100 మైనస్ 84 100 మైనస్ 84 ఏమవుతుంది 16 అంతే కదా 16. సో నెక్స్ట్ మళ్ళీ సో 42 టేబుల్లో 16 రాదు కాబట్టి మళ్ళీ 2 zeros ఈ 2 zeros తీసుకున్నాం. నెక్స్ట్ ఈ zeros ఓకేనా. నెక్స్ట్ 42 ఇక్కడ మళ్ళీ ఇది ఈ 22 ఉంది కదా ఈ 22 ఇది డబల్ చేసుకోవాలి. మళ్ళీ ఫోర్త్ పాయింట్ ఏంటిది నేను పేపర్ రాస్తాను నీట్గా ఓకేనా. సో నెక్స్ట్ 22ని డబల్ చేసుకుంటే 44 అవుతుంది. సో ఇక్కడ నేను 44 వేసుకుంటున్నాను సరేనా. 44 సో 44 కాబట్టి మళ్ళీ 44 అగైన్ ఏం చేయాలి 44 ఇక్కడ 1 2 3 వేసుకోవాలి. 44 1s 441 44 4 2 2 2s 4 2 4s 8 2 4s 8 884 వస్తుంది. సో 443 ఇంటూ 3 3 3s 9 3 4s 12 3 4s 12 1 13 1329. సో నెక్స్ట్ 4s చూద్దాం లాస్ట్ 4s ఇంటూ 4 4 4s 16 4 4 16 ప్లస్ 1 17 4 4 16 ప్లస్ 1 17. సో ఇది పెద్దగా అయిపోతుంది. సో 440 అంటే 3 పెట్టాలి. సో ఇంటూ 3 ఇది ఇంటూ 3 ఇట్లా ఇందాక పెడదాం. సో ఇది కూడా 2 పెడదాం ఓకేనా. అట్లా మనకు బాగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఏమవుతుంది సో 443 3s ఏమవుతుంది ఎంత 1329 సో 1600 మైనస్ 1329 ఏమవుతుంది సో 1600 మైనస్ 1329. సో 1600 1300 చేసేయండి. 1600లో 1300 పోతే 1300 అంటే ఇంకెంత ఉంటుంది 1300 ఉంటుంది కదా. ఇందులో 329 ఉంటుంది. సో మళ్ళీ ఇందులో 1300లో 329లో 300 తీసేది ఇక్కడ. సో 1000 ఉంటుంది కదా 1000 ఇక్కడ 29 ఉంటుంది. సో 100 మైనస్ 29 ఏముంటుంది అగైన్ మళ్ళీ ఈ 100లో 20 తీసేరి ఈ 29లో 20 తీసేరి 80 ఉంటుంది. సో ఇక్కడ 9 సో 80 మైనస్ 9 ఏమవుతుంది 71 ఓకేనా 71 రైట్. మళ్ళీ ఈ 2 zeros తీసుకోండి ఓకేనా zeros. మళ్ళీ ఫోర్త్ పాయింట్ ఏంది మళ్ళీ ఇది మొత్తం డబల్ చేయాలి 223 ప్లస్ 223 ప్లస్ 223 డబల్ 644 అది రాసుకోండి 446 మళ్ళీ ఇక్కడ 1 2 3 దీని నియర్ బై ఉండాలి ఓకేనా. సో హియర్ మనం ఆల్రెడీ మళ్ళీ 440 డబల్ చేసినాం కాబట్టి 446 మళ్ళీ ఇంటూ 3 2 చేద్దాం ఓకేనా. 446 ఇంటూ 2s ఇంటూ 2 ఈ 2 రావాలి ఓకేనా. 2 2s 4 2 6 12 2 4s 8 ప్లస్ 1 9 2 4s 8 సో 8 9 2 1 వస్తుంది. సో దీనికంటే పెద్ద వస్తుంది కదా. సో 1 తీసుకుందాం 446 1s మళ్ళీ 1 అదే వస్తుంది కదా. సో 1s ఏమవుతుంది 4 4 6 1 హౌ మెనీ టైమ్స్ 1s. సో 7100 అండ్ మైనస్ 4461 ఏమవుతుంది సో 7100 మైనస్ 4461. సో ఇందులో 7000 4000కి 7000కి 4000 పోతే ఎంత అవుతుంది 3100 ఇక్కడ 461. సో ఇక్కడ 100 తీసారు ఇక్కడ 100 తీసారు ఏమవుతుంది 3000 అండ్ 361. అగైన్ 3000లోకి వెళ్ళి 300 తీసారు ఏమవుతుంది 2700 అండ్ హియర్ 61 అంతే కదా. సో ఇందులోకి వెళ్ళి మళ్ళీ 60 తీసేయాలి. సో 60 తీసేస్తే ఏమవుతుంది 2639 అవుతుంది అంతే కదా. సో 61 చేస్తే ఏమవుతుంది 0 సో 3 7 ప్లస్ 3 10 హియర్ 7 2 అదే వస్తుంది కదా ఎస్ అంటే 2639 ఇంతే ఆన్సర్. సో ఆన్సర్ ఎంత మనకు సో రూట్ 5 వాల్యూ ఎంత 2.231 అంతే సింపుల్ ఓకేనా. సో రూట్ 7 వాల్యూ కూడా మనం తర్వాత చేద్దాం ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.